హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రీనీలు వ్లాగ్స్. నేను మీ నీలిమని. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో కలర్ఫుల్ పిండి ప్రమిదలను సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీటిని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి. ఇంట్లో దొరికే వాటితోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మరి లేట్ చేయకుండా ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మరో బౌల్లో పోసుకొని ఇందులో మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ yellow ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇలా ఫుడ్ కలర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలండి. లూజ్గా ఉండకూడదు, ప్రమిదలు సరిగా రావు. ఇలా కలుపుకున్నాక ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నాక దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. అలానే మరి కొద్దిగా పిండిని వేసుకొని ఇందులో మరో కలర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో నేను ఇక్కడ రెడ్ కలర్ ఫుడ్ కలర్ని తీసుకున్నానండి. ఫుడ్ కలర్ వేసుకున్నాక మొత్తం కలుపుకొని ఇందులో మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు ఈ పిండిని కూడా పక్కన పెట్టేసుకుందాం. అలానే మరి కొద్దిగా పిండిని తీసుకొని ఇందులో ఉజాల వేసుకున్నానండి, బ్లూ కలర్ కోసం. ఇప్పుడు ఈ పిండిని కూడా మనం ముందు కలుపుకున్న పిండిలాగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్నాక పక్కకు పెట్టేసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాక మరి కొద్దిగా పిండిని తీసుకొని ఈ పిండిలో నేను ఎటువంటి కలర్ని యాడ్ చేయలేదండి, వైట్ కలర్ కోసమని. ఈ పిండిని కూడా మనం ముందు కలుపుకున్న పిండిలాగే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరి కొద్దిగా పిండిని తీసుకొని నేను ఇక్కడ గ్రీన్ కలర్ యాడ్ చేసుకున్నానండి. గ్రీన్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్ని రకాల పిండిలను కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రమిదను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్రమిదను తీసుకొని దానిపై కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు తీసేటప్పుడు పిండి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఆ ప్రమిదపై మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇంతేనండి, పిండి ప్రమిద రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మరో షేప్ తీసుకున్నాను, చిన్న సైజ్ తీసుకున్నాను. ఈ ప్రమిద పైన కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తీసేసుకోవాలి. ఇంతేనండి, పిండి ప్రమిదలు రెడీ అయిపోయాయి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకొని ఇదే విధంగా ప్రమిదలను తయారు చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని ఇలా ప్రమిదలతోనే కాదండి, మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉంటే వాటితో కూడా ఇలా మీకు నచ్చిన షేప్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి, కలర్ఫుల్గా. కంపల్సరిగా ఈ దివాళీకి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ మొత్తం 5 రకాల ప్రమిదలను తయారు చేసుకున్నానండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. నేను ఇక్కడ కొన్ని ప్రమిదల షేప్ని తయారు చేసుకున్నానండి. అలానే కొన్నిటిని ఇంట్లో దొరికే ఐటమ్స్తో మనం జ్యూస్ తయారు చేసుకుంటాం కదా, వాటితోనూ అలానే చిన్న బౌల్స్తోనూ తయారు చేసుకున్నానండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్.